6/10/2024 నుంచి మనకి టెట్ ఎగ్జామ్స్ జరగడం ప్రారంభమైంది. పేపర్ 1కి సంబంధించి మనకి ఇంతవరకు రాసినటువంటి అభ్యర్థులు వాళ్ళ జ్ఞాపక శక్తికి సంబంధించి తెలియచేసిన ప్రశ్నల నుంచి నమూనా ప్రశ్నల నుంచి ఒక వీడియో తయారు చేయడం జరిగింది. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. x/y = 1 - 1/4 మరియు 2x + 3.5y = 100 అయితే y విలువ ఎంత అని అడిగారు. x/y = 1 - 1/4. 1 - 1/4 అంటే 3/4. ఒకటిలోంచి ఏదైనా భిన్నాన్ని తీసివేసేటప్పుడు లవహారాల భేదాన్ని లవంగాను, హారాన్ని హారంగా రాస్తాం. 1కి 4కి భేదము 3, సో దాన్ని లవంగాను, హారం ఏమో 4 హారంగా రాసాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అడ్డుగుణకారం చేసినట్లయితే 4x = 3y. ఇరువైపులా 2చే భాగిద్దాం. 4x/2 = 3y/2. 2 × 2 = 4. 2x = 3/2 అంటే 1.5. 2x = 1.5y. మనకి రెండో ఈక్వేషన్ ఇచ్చారు. 2x + 3.5y = 100 అని ఇచ్చారు. సో 2x ప్లేస్లో మనము 1.5yని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1.5y + 3.5y = 100. 1.5కి 3.5 యాడ్ చేసినట్లయితే 5 వస్తుంది. సో 5y = 100. y = 100/5. 5 20s are 100. So y value 20. First option is the right answer. ఇరవై 24, 29, 34, 38 మరియు ఎక్స్ల సరాసరి 32 అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగారండి. సరాసరి = అంశములు మొత్తము బై అంశముల సంఖ్య. మనకి ఇచ్చినటువంటి అంశాలు 24, 29, 34, 38 మరియు ఎక్స్. సగటు లేదా సరాసరి 32. సో సరాసరి = 24 + 29 + 34 + 38 + ఎక్స్ బై అంశముల సంఖ్య 5. లెక్క ప్రకారం సరాసరి విలువ 32. 32 = 24 + 29 + 34 + 38 + ఎక్స్ = 125 + ఎక్స్ బై 5. 125 + ఎక్స్ని 5 భాగిస్తుంది, ఇటుకు వస్తే గుణిస్తుంది. సో 125 + x = 32 × 5. 125 + x = 32 5s are 160. So x = 160 - 125 = 35. సో ఎక్స్ వాల్యూ 35 వచ్చింది. 24, 29, 34, 38 మరియు ఎక్స్ల సరాసరి 32 అయితే ఎక్స్ విలువ మనకి 35 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తరము మరియు తూర్పు దిక్కుల మధ్య, ఉత్తరము మరియు పడమర దిక్కుల మధ్య ఏర్పడే కోణాలు ఏ కోణాలు అవుతాయని అడిగారు. నార్త్ ఉత్తరం,
నార్త్కి ఆపోజిట్ సౌత్, దక్షిణం కుడి చేతి వైపు, ఈస్ట్ తూర్పు, ఎడం చేతి వైపు వెస్ట్ పడమర. ప్రశ్నలు ఏమి ఇచ్చారు? ఉత్తరము మరియు తూర్పు దిక్కుల మధ్య అంటే ఈ మూల, దీనికి ఏ అని పేరు పెడదాం. ఉత్తరము మరియు పడమర దిక్కుల మధ్య అంటే ఈ మూల. ఈ రెండింటి మధ్య ఏర్పడినటువంటి కోణాలు ఏ కోణాలు అవుతాయని అడిగారు. అంటే స్ట్రైట్ లైన్ ఏర్పడుతుంది. స్ట్రైట్ లైన్ ఏర్పడుతుంది అంటే 180 డిగ్రీస్. సరళ కోణం విలువ 180 డిగ్రీలు. అంటే రెండు కోణాల యొక్క మొత్తం సరళ కోణం అయితే ఆ కోణాలను మనము సంపూరక కోణాలు అంటాం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అయితే వాటిని సంపూరక కోణాలు అంటాం. కాబట్టి మనకి ఇచ్చిన ప్రశ్నకి సమాధానం సంపూరక కోణాలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పదకొండు 19 అంకెల మధ్య గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగారండి. సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కానటువంటి సంఖ్యలే సంయుక్త సంఖ్యలు అంటాం. 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. కనీసం 3 కారణాంకాలు అంటే 1 మరియు అదే సంఖ్య కాకుండా వేరే ఇతర కారణాంకాలు గల సంఖ్యలని సంయుక్త సంఖ్యలు అంటాం. ఇతర కారణాంకాలు కలిగిన సంఖ్యలు. సో మనకి 11కి 19కి మధ్యలో గల సంయుక్త సంఖ్యలు 12, 14, 15, 16, 18. 11కి 19కి మధ్యలో గల సంయుక్త సంఖ్యల సంఖ్య 1, 2, 3, 4, 5. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. మానవుని శరీరంలో సుమారు 100 బిలియన్ల కణాలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్యను ఘాత రూపంలో వ్యక్తపరచండి అన్నారు. 100 బిలియన్లు అంటే బిలియన్ అంటే 100 కోట్లు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అంటే 1 తర్వాత 9 సున్నాలు ఉంటాయి. 9 సున్నాలు ఉన్నాయంటే దీన్ని 10⁹ అని రాస్తాం. మనకు ప్రశ్నలో అడిగింది ఏంటిది? 100 బిలియన్ కణాల సంఖ్యని ఘాత రూపంలో వ్యక్తపరచండి అన్నారు. 1 బిలియన్ అయితే 10⁹. అదే 100 బిలియన్లు అయితే 100 × 10⁹. 100ని 10² అని రాద్దాం. 10² × 10⁹. a⁴m × a⁴n is equal to a⁴m + n. So 10⁻² + 9, 10⁻11. సో 100 బిలియన్లకి ఘాత రూపం ఏంటంటే 10⁻11. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఘనమునందలి అంచులు ముఖముల సంఖ్యలు వరుసగా ఎంత అని అడిగారండి. మూలకి ఇంకొక పేరు శీర్షము. 2 ముఖాలు కలిసే చోటుని అంచు అంటాము. 2 అంచులు కలిసే చోటుని శీర్షము అంటాము.
సో అంచుల మధ్య విస్తరించబడే ప్రదేశాన్ని తలము లేదా ముఖము అంటాం. అయితే మనకి గణములందుల అంచులు ఎంత, ముఖముల సంఖ్య ఎంత అని అడిగారు. సమగణానికి శీర్షాలేమో 8 ఉంటాయి, అంచులు 12 ఉంటాయి, ముఖాలు 6 ఉంటాయి. కాబట్టి అంచుల సంఖ్య ఏమో 12, ముఖాల సంఖ్య 6. 12, 6. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గణమునందలి అంచుల సంఖ్య 12, ముఖముల సంఖ్య 6, నెంబర్ ఆఫ్ ఫేసెస్ 6, శీర్షాలు వెర్టెక్స్ వచ్చేసరికి 8. సో ఎడ్జెస్ ఏమో 12, ఫేసెస్ ఏమో 6, వెర్టెక్స్ ఏమో 8. భాజనీతి సూత్రానికి సంబంధించిన ప్రశ్న చూడండి. 9342 సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడుటకు దాని నుండి తీసివేయదగిన అతి చిన్న సంఖ్య ఎంత అని అడిగారు. 9342 డివైడెడ్ బై 4 అవ్వాలంటే దాని నుంచి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఏది అని అడిగారు. ఒక సంఖ్య యొక్క చివరిలో ఉన్నటువంటి 1 మరియు 10 స్థానంలోని సంఖ్య 4చే భాగించబడితేనే ఆ సంఖ్య 4తో భాగించబడుతుంది. 4తో భాగించబడాలంటే 1 మరియు 10 స్థానంలో ఉండవలసిన సంఖ్య 40 ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఉన్నది 42. సో 42లోంచి 2ని తీసివేసినట్లయితే 40 వస్తుంది. అప్పుడు ఆ సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య 2. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7/6 into 7/2x is equal to 7/12 అయితే x విలువ ఎంత అని అడిగారండి. 7/6 into 7/2x is equal to 7/12. ఘాతాలు ఘాతాంకాలకు సంబంధించిన ప్రశ్న ఇది. a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. So 7 to the power of 6 plus 2x is equal to 7 to the power of 12. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలే సమానం చేయాలి. భూములు సమానం కావున as the bases are equal the powers must be equal. సమానం చేయగా 6 plus 2x is equal to 12. 2x is equal to 12 minus 6 is equal to 6. 2x వాల్యూ 6 వచ్చింది. మనకి ప్రశ్నలో అడిగింది x విలువ ఎంత అని. సో x is equal to 6/2. 2 3 6. సో x is equal to 3. సెకండ్ ఆప్షన్ is the right answer. పూర్తిగా సాల్వ్ చేయకుండా మన ఆప్షన్ నుంచి కూడా ఆన్సర్ పొందొచ్చండి. ఎక్స్ ప్లేస్లో 2 వేస్తే 2 రెళ్ళు 4, 6, 10 కానీ 12 అవ్వలేదు. కాబట్టి 3 వేస్తే 6, 2 3 6, 6 + 6 12 సరిపోయింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక సంఖ్యలో 40% విలువ 800కు సమానం అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగారండి. మనకు కావాల్సిన సంఖ్య x అనుకుంటే xలో 40% is equal to 800 అయితే x విలువ ఎంత అని అడిగారు. xలో 40% అంటే x into 40/100 is equal to 800. సో x is equal to 800 into 100/40. 40 20,000 800. 20 into 100 2000. సో x is equal to 2000. మనకి కావాల్సిన సంఖ్య 2000. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కనీసం 3 సౌష్టోరాకులు లేని పటం ఏది అని అడిగారండి. వృత్తానికి సౌష్టోరాకుల సంఖ్య అనంతం. చతురస్రానికి సౌష్టోరాకుల సంఖ్య 4. సమబాహు త్రిభుజానికి సౌష్టోరాకుల సంఖ్య 3. దీర్ఘచతురస్రానికి సౌష్టోరాకుల సంఖ్య
2. కనీసం 3 సౌష్టోరాకులు లేని పటం ఏది అంటే దీర్ఘచతురస్రం అవుతుంది. ఎందుకంటే దీనికి గల సౌష్టోరాకుల సంఖ్య 2 కాబట్టి కనీసం 3 సౌష్టోరాకులు లేని పటము దీర్ఘచతురస్రం. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు అయితే దాని సంపూర్ణ తల వేసారి ఎంత అని అడిగారు. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు L = 15 సెంటీమీటర్లు, B 12 సెంటీమీటర్లు, H 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అని అడిగారు. TSA టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ LB + BH + LH × 2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. TSA = 2 × LB 15 × 12 ప్లస్ BH 12 × 10 ప్లస్ LH 15 × 10. సో 2 × 15 12 180, 12 10 120, 15 10 150, 180 20 300 ప్లస్ 150 450. 2 × 450 = 900 సెంటీమీటర్ స్క్వేర్, 900 చదరపు సెంటీమీటర్లు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వర్గమూలాలకు సంబంధించిన సమస్యను చూద్దాం. √248 ప్లస్ √52 ప్లస్ √144 రూట్ అండర్ రూట్ అన్నమాట. 144కి స్క్వేర్ రూట్ 12. సో ఈ 12ని 52కి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 64 అవుతుంది. సో √64 అంటే 8 అవుతుంది. 8ని 248కి యాడ్ చేద్దాం. 248 ప్లస్ 8 256. 256కి స్క్వేర్ రూట్ 60. సో √248 ప్లస్ √52 ప్లస్ √144 యొక్క వాల్యూ 16 అనమాట. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. x² ప్లస్ 7x ప్లస్ 12 బై x ప్లస్ 3 అయితే భాగఫలం ఎంత అని అడిగారండి. మనం ప్రశ్నకి సమాధానాన్ని భాగాహారం చేయకుండానే భాగఫలాన్ని పొందవచ్చు. ఎలాగో చూద్దాం. కోఎఫిషియంట్స్ అన్నిటినీ యాడ్ చేద్దాం. 1 + 7 + 12 బై 1 + 3. 12 7 19 19 + 1 20. 20 బై 1 + 3 అంటే 4. అంటే మనకి రిజల్ట్ 5 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో 5 వచ్చే ఆప్షన్ మనం ఎంపిక చేసుకోవాలి. 1 - 3 -2 కాదు. 1 + 4 5. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక బిలియన్ విలువ దేనికి సమానం అని అడిగారండి. ఒక బిలియన్ అంటే 100 కోట్లు. సో 100 × 1 కోటి = 10 మిలియన్లు. మనకి ఆప్షన్స్ మిలియన్లో ఉంది కాబట్టి మిలియన్లో కన్వర్ట్ చేస్తున్నా. 100 10 1000 మిలియన్లు. 1000 × 1 మిలియన్ = 10 లక్షలు.
కాబట్టి 1000 ఇంటూ 10 లక్షలు ఈక్వల్ టు 10,000 లక్షలు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తొంభై మరియు 120 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగారండి. 90కి 120కి మధ్యలో గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అని. 90కి 100 మధ్యలో గల ప్రధాన సంఖ్య 97. 100 నుంచి 120 మధ్యలో గల ప్రధాన సంఖ్యలు 101, 103, 107, 109, 113. సో 90 నుంచి 120 మధ్యలో గల ప్రధాన సంఖ్యల సంఖ్య 1, 2, 3, 4, 5, 6. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పన్నెండు, 16, 24 మరియు 36 భాగించినప్పుడు ప్రతిసారి శేషం 7 వచ్చే కనిష్ట సంఖ్యను కనుక్కోండి అని అడిగారు. 12, 16, 24 మరియు 36 భాగించినప్పుడు ప్రతిసారి శేషం 7 వచ్చే కనిష్ట సంఖ్య కావాలంటే 12, 16, 24 మరియు 36 యొక్క కసాగు ప్లస్ శేషం ఎంత అయితే ఆ సంఖ్యని యాడ్ చేయాలి. 12, 16, 24, 36 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 2 టేబుల్ 2 6 జా 2 8 జా 2 12 జా 2 18 జా. 3 టేబుల్ చూద్దాం. 3 2 జా 3 4 జా 3 6 జా. మళ్ళా 2 టేబుల్ చూద్దాం. 2 4 జా 2 2 జా 2 3 జా. మరలా 2 టేబుల్ 1 జా 2 జా 1 జా 3 జా. 2 3 6 6 12 12 24 24 48 48 ఇంటూ 3 3 8 24 3 4 12 2 16 144 144 ప్లస్ 7 151. సో 12, 16, 24 మరియు 36 భాగించగా ప్రతిసారి శేషం 7 వచ్చే కనిష్ట సంఖ్య ఏది అంటే 151. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. .74 యొక్క వ్యవధి మరియు అవధిల మధ్య గల వ్యత్యాసం ఎంత అని అడిగారు. 0.74 అంటే 0.74 అప్ టు ఇన్ఫినిట్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఆ ఆవర్తిత భాగాన్ని మనము వ్యవధి అంటాం. సో వ్యవధి 74. ఆవర్తిత భాగంలోని అంకెల సంఖ్యను అవధి అంటాం. అంటే రిపీట్ అవుతున్నటువంటి నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ నెంబర్ని అవధి అంటాం. ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయో 2 అంకెలు రిపీట్ అవుతున్నాయి కాబట్టి అవధి 2. మనకి ప్రశ్న ఏం అడిగారంటే 0.74 యొక్క వ్యవధి మరియు అవధి మధ్య గల తేడా. వ్యవధి ఏమో 74, అవధి 2. రెండిటికి డిఫరెన్స్ అంటే 74 - 2 72. 74లోంచి 2 తీస్తే 72. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అని అడిగారండి. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము 4. ఎందుకంటే చతురస్రం యొక్క భ్రమణ కోణం 90 డిగ్రీలు. చతురస్రంలో ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటుంది. భ్రమణ కోణము 90 డిగ్రీలు. కాబట్టి చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 360/90. 0 0గా క్యాన్సిల్. 9 4 36. కాబట్టి చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము 4.
పక్క పటం నుండి యాంగిల్ ఏసీబీకి సమానమైనది డిగ్రీలే ఎంత అని అడిగారండి. అంటే ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం ఇచ్చారు, అంతరాభిముఖ కోణాలు ఇచ్చారు. అంతరాభిముఖ కోణాలు 56 డిగ్రీలు, ఎక్స్ డిగ్రీలు, బాహ్య కోణం ఏమో 120 డిగ్రీలు. అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగారు. త్రిభుజంలో బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం. త్రిభుజంలో ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి కోణాన్ని బాహ్య కోణం అంటాము. త్రిభుజం యొక్క బాహ్య కోణము అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానము. మనకి ఇక్కడేమో బాహ్య కోణం విలువ 123 డిగ్రీలు ఇచ్చారు. అంతరాభిముఖ కోణాలు 56 డిగ్రీలు, ఎక్స్ డిగ్రీలు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 123 మైనస్ 56 ఈజ్ ఈక్వల్ టు 67 degrees. So second option is the right answer. 9.8 cube minus 6.8 cube by 9.8 square plus 9.8 into 6.8 plus 6.8 square విలువ ఎంత అని అడిగారు. A is equal to 9.8 అని, B is equal to 6.8 అని అనుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ప్రశ్న a cube minus b cube by a square plus ab plus b square అనే రూపంలో ఉంది. అంటే a మైనస్ b అన్నమాట. a cube minus b cube by a square plus ab plus b square is equal to a మైనస్ b అవుతుంది. మనకి a వాల్యూ ఏమో 9.8, b వాల్యూ ఏమో 6.8. 9.8లోంచి 6.8 తీసేసినట్లయితే 3 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3x డిగ్రీలు, 2x మైనస్ 5 డిగ్రీలు పూరక కోణాలు అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడిగారండి. పూరక కోణాలు అంటే రెండు కోణాల కొలతలు మొత్తం 90 డిగ్రీలు అవ్వాలి. రెండు కోణాల కొలతల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. మనకి ఇచ్చినటువంటి పూరక కోణాలు 3x డిగ్రీలు, 2x మైనస్ 5. ఈ రెండింటి యొక్క మొత్తము 90 డిగ్రీలకి ఈక్వల్ అయినట్లయితే వీటిని పూరక కోణాలు అంటాం. అప్పుడు x వాల్యూ కనుక్కుంటాం. 3x plus 2x minus 5 is equal to 90. 3x plus 2x, 5x. 5x is equal to 90 plus 5. 5x is equal to 95. So x is equal to 95 by 5. 5 19 95. X is equal to 90 degrees. సో 3x డిగ్రీలు, 2x మైనస్ 5 డిగ్రీలు పూరక కోణాలు అయితే ఎక్స్ యొక్క విలువ 19 డిగ్రీలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమాంతర చతుర్భుజంలో పీక్యూ 4.5 సెంటీమీటర్లు, క్యూఆర్ 3 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత అని అడిగారండి. పీక్యూఆర్ఎస్ అనే ఒక సమాంతర చతుర్భుజం, పీక్యూఆర్ఎస్ మనకి పీక్యూ కొలత 4.5 సెంటీమీటర్లు ఇచ్చారు. అలాగే క్యూఆర్ కొలత 3 సెంటీమీటర్లు ఇచ్చారు. దాని చుట్టుకొలత ఎంత అని అడిగారండి. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. పీక్యూ 4.5 కాబట్టి ఎస్ఆర్ కూడా 4.5 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే క్యూఆర్ 3 సెంటీమీటర్లు కాబట్టి పిఎస్ కూడా 3 సెంటీమీటర్లు అవుతుంది. సో సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత పీక్యూఆర్ఎస్ పారలెలోగ్రామ్ యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు
4 భుజాల యొక్క కొలతలు మొత్తం PQ ప్లస్ QR ప్లస్ RS ప్లస్ SP 4.5 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4.5 3 plus 3 6 4.5 plus 4.5 9 6 plus 9 15 centimeters. So second option is the right answer. ఒక చొక్కా ప్రకటన వేల 800 రూపాయలు మరియు అమ్మకం వేల 680 రూపాయలు అయితే చొక్కాపై లభించిన రుసుము శాతం ఎంత అని అడిగారండి. ప్రకటన వేల మార్కెట్ ప్రైస్ ఏమో 800 రూపాయలు, అమ్మకం వేల సెల్లింగ్ ప్రైస్ ఏమో 680 రూపాయలు. అయితే రుసుము శాతం డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ప్రకటన వేల అమ్మిన వేల ఇచ్చి రుసుము శాతం అడిగినప్పుడు రుసుము శాతము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల బై ప్రకటన వేల ఇంటూ 100. రుసుము శాతం ఇప్పుడు కూడా ప్రకటన వేలపై లెక్కిస్తాం. ప్రకటన వేల ఏమో 800 రూపాయలు, అమ్మిన వేల ఏమో 680 రూపాయలు. రెండింటికి డిఫరెన్స్ 120 రూపాయలు. సో 120 బై ప్రకటన వేల 800 ఇంటూ 100. 2 zeros get cancelled. 8 15 120. సో రుసుము శాతము 15%. Second option is the right answer.